నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ కార్యకర్తలు సై అంటే సై అనేలా ముందుకొచ్చి రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగరేయడానికి కృషి చేయాలి. నిజం గెలవాలి యాత్ర సందర్భంగా నారా భువనేశ్వరి పార్టీ శ్రేణులకు పిలుపు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు పోలీసు యంత్రాంగం భద్రతా చర్యలు. మైదుకూరు, దువ్వూరు పరిధిలో కవాతు నిర్వహించిన కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు. రాయలసీమ ఉద్యమ నేత ప్రొద్దుటూరు దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. పులివెందుల నియోజకవర్గం వేంపల పట్టణంలో వేగా ఫార్మర్ కంపెనీని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు వినూత్నమైన వ్యవసాయ పరిజ్ఞానం కోసం, నాణ్యమైన అధిక వ్యవసాయ ఉత్పత్తుల కోసం వేగా కంపెనీని తీసుకొచ్చామన్నారు. ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో సరైన ధరకు విక్రయించడం కోసం ధరలు పూర్తిగా పడిపోయినప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఉత్పత్తులను తయారు చేసి గిట్టుబాటు ధర పొందడం కోసం వేగా కంపెనీలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్రబాబుల్ రెడ్డి, సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు పాల్గొన్నారు. చాలా ఇందాక అన్న మాటలతో చెప్పాడు. చాలా మంది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ పెడుతున్నారు, కానీ ఆ సమాఖ్య స్ఫూర్తి లేక చాలాసార్లు విఫలమవుతూ ఉన్నాయి. సో ఈరోజు అన్న కొత్త ఆలోచనతో ఒక వేగా ఎఫ్పిఓ ఒకటి తీసుకొచ్చారు. ఈ ఎఫ్పిఓలో ఒకటితో మొదలై వేల మంది, లక్షల మంది రైతులు దీంట్లో ఎన్రోల్ చేసుకొని వారి యొక్క పంటలు ఏదైతే పంటలు పండిస్తారో ఆ పంటలు మరి సీడ్ ఇచ్చే దగ్గర నుంచి దాని ఎరువులైతేనేమి దాని అవుట్పుట్ వరకు మొత్తం మేమే గైడ్ చేస్తామని చెప్పి ఏదైతే రాజశేఖర్ అన్న చెప్పారో, నిజంగా ఇది ఒక కొత్త కాన్సెప్ట్. సీడ్ వాళ్ళే ఇస్తారు, అదేవిధంగా ఎలా పండించాలా, ఎంత ఎరువు వేయాలా, ఎంత నీళ్లు కట్టాలా అంతా వాళ్ళే గైడ్ చేస్తారు. దిగుబడి వచ్చిన తర్వాత ఆ దిగుబడి వాళ్ళే కొనుగోలు చేస్తారు. మెరుగైన మార్కెట్ ధర రైతులకు ఇచ్చి కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టారో ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో గ్రేడింగ్ చేసి బాగా ఎక్సలెంట్ క్వాలిటీ ఉండే ప్రోడక్ట్ను బయటికి అమ్మడము, అదేవిధంగా ఒక మీడియం రేంజ్ క్వాలిటీ ఉండేదాన్ని ప్రాసెస్ చేసి దాని వాల్యూ యాడ్ చేసి అమ్మే కార్యక్రమము. మరి ఈ రకంగా రైతులకు నిజంగా ఇది చక్కటి ఉపయోగపడే కార్యక్రమము. ఇది నిజంగా ఒక యజ్ఞం అనే చెప్పాలి. వేంపల్లిలో మొదలుపెట్టిన ఈ వేగా ఎఫ్పిఓ ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మొదలు పెడతా ఉన్నామో ఇది సక్సెస్ అయి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చేలా, అన్ని పంటలకు కూడా ఇటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చేలా చక్కగా ముందుకెళ్ళి సక్సెస్ఫుల్గా అన్న ముందుకు రావాలని చెప్పి, రైతులకు ప్రయోజనకరంగా ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆకాంక్షిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది సక్సెస్ అయితే కనుక రాజశేఖర్ అన్న ఒక్కడే సక్సెస్ కాదు, రాజశేఖర్ అన్నతో పాటు ఆ ఎఫ్పిఓలో ఉన్న ప్రతి రైతు కూడా సక్సీడ్ అయినట్టే. కాబట్టి ఖచ్చితంగా ఇది విన్ విన్ ఫార్ములా. ఈ ఎఫ్పిఓ గెలిచిందంటే రాజశేఖర్తో పాటు ప్రతి రైతు కూడా గెలిచినట్టే. కాబట్టి ఇటువంటి చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజశేఖర్ అన్నను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి రైతులకు ఏదైతే మంచి ఇప్పటివరకు మీరు వ్యవసాయంతో రైతాంగంతో గడిచిన 20 ఏళ్ళుగా మీకు అనుబంధం ఉంది. ఈ అనుబంధాన్ని మరి ఒక కొత్త ఆలోచనతో ఇవాళ మొదలు పెడతా ఉన్నారు. ఈ ఆలోచన కూడా గడిచిన 20 సంవత్సరాల విజయవంతమైన మీ పరంపరలో ఈ ఆలోచన కూడా మరి విజయవంతంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలా, రైతులందరికీ మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈరోజు కడప జిల్లా వేంపల్లె గ్రామం నందు వేగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అనే రైతు ఉత్పత్తిదారుల కంపెనీని ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది రైతుల చేత రైతుల కొరకు ఏర్పాటు చేయబోతున్నటువంటి ఒక సంస్థ. ఇది
గిట్టుబాటు ధర లేక దళారుల చేతుల్లో మోసపోతూ నష్టాల బారిన పయనిస్తున్నటువంటి ఈ వ్యవసాయ రంగాన్ని బయటవేయడం కోసం మా వంతుగా మేము రైతులతో ఈ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నాము. ఈ వేగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా రైతులకి సరైన వ్యవసాయ విధానాన్ని అందించడము, టెక్నాలజీని అందించడము, అంతేకాకుండా వారికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావడము, వారు పండించినటువంటి ఈ నాణ్యమైన పంటని వేగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా సేకరించి వారికి గిట్టుబాటు ధర అందేలా చూడడము, వారి ఉత్పత్తులని దేశీయ మరియు విదేశీ మార్కెట్లో విక్రయించడము, అంతేకాకుండా గ్రేడింగ్ చేసి మొదటి గ్రేడ్ ప్రొడక్ట్స్ని డైరెక్ట్గా మార్కెట్లో విక్రయించడము, రెండవ గ్రేడ్ ప్రొడక్ట్స్ని బై ప్రొడక్ట్స్ తయారు చేయడం ద్వారా వాటికి విలువను ఇంకా పెంచి ఆ విలువలో వచ్చినటువంటి ఆదాయాన్ని రైతులకి షేర్ చేయడం ద్వారా వారికి లాభాలు వచ్చేలా చేయడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఈ వేగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ దాదాపు 5,000 మంది రైతులతో ప్రారంభం కాబోతోంది. తక్కువ కాలంలోనే దాదాపు 50 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఇవన్నీ ఏర్పాటు చేయబోతున్నాము. అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఎక్కడైతే నీటి వసతి ఉండి కూరగాయలు, పండ్ల తోటలు ఇవన్నీ ఉన్నాయో అక్కడ సోలార్ డ్రయర్స్ని ఏర్పాటు చేసి డీహైడ్రేటెడ్ వెజిటబుల్స్ని, డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ని కూడా వారిచేనే తయారు చేయించేసి వాటిని ఎక్స్పోర్ట్ చేయడము, ఈ కార్యక్రమాలన్నింటికీ ఇక్కడ మేము నాంది పలకబోతున్నాము. ఈ వేగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలో రైతులందరూ సభ్యులుగా చేరి వారి యొక్క భవిష్యత్తుని మార్చుకోవడానికి ఒక సదవకాశము. ప్రతి ఒక్క రైతు ఇందులో మెంబర్గా చేరి లాభాల బాటలో ప్రయాణించడానికి, రైతు స్వయంగా వ్యాపారస్తుడిగా మారడానికి ఇదొక సదవకాశము. కాబట్టి ప్రతి రైతు, అందుబాటులో ఉన్న ప్రతి రైతు వేగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీకి, ఈ వేంపల్లి సరౌండింగ్ కడప జిల్లాలో ఉన్న రైతులందరూ వేగా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలో సభ్యత్వం తీసుకోండి. మీరు ఈ కంపెనీ నిర్దేశించిన పంటలను పండించడం ద్వారా, ఈ కంపెనీ నిర్దేశించే వ్యవసాయ విధానాన్ని అనుసరించడం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చు, మరియు ధరను కూడా మీరు మంచి ధరను పొందవచ్చు. సో ఇది రైతులకు ఒక సదవకాశము. రైతుల కొరకు, రైతుల చేత ఏర్పాటు చేయబోతున్న కంపెనీ కాబట్టి ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికే హోటల్ రంగంలో విశేష అనుభవం కలిగి ప్రజల మన్ననలు పొందుతున్న ఫుడ్ నేషన్ సంస్థ తమ నూతన రెస్టారెంట్ను నగర నడిబొడ్డున ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలు తెలిపారు. కడప నగరం రాజారెడ్డి వీధిలో అఫ్జల్ ఖాన్ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ నేషన్ టిఫిన్స్ రెస్టారెంట్ను వారు ప్రారంభించి మాట్లాడారు. కడప నగరంలో ఫుడ్ నేషన్ సంస్థకు విశేష గుర్తింపు ఉందన్నారు. నాణ్యమైన ఆహార పదార్థాలను స్థానికులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాజారెడ్డి వీధిలో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ రెస్టారెంట్ను సందర్శించి ఆహార పదార్థాల ప్రత్యేకతలను తెలుసుకోవాలన్నారు. అలాగే రెస్టారెంట్ నిర్వాహకులకు తమ వంతుగా తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా అతిథులు అఫ్జల్ ఖాన్తో పాటు రెస్టారెంట్ అధినేతలకు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సురేష్ బాబు, ఆర్టీసీ చైర్మన్ అభిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, నగరానికి చెందిన వ్యాపార వర్గులు శేఖర్ రెడ్డి, చిన్నపరెడ్డి, అఫ్జల్ ఖాన్ తనయుడు రషీద్, హైదర్, షఫాజ్తో పాటు నగర ప్రముఖులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ కడప నగరంలో మరి ఫుడ్ నేషన్ వారి ఆధ్వర్యంలో మరి ప్యూర్ వెజ్ టిఫిన్ సెంటర్ని మరి ఈరోజు రాజారెడ్డి స్ట్రీట్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా సోదరుడైన రషీద్ ఖాన్ గారు మరి ఫుడ్ నేషన్ అనే పేరుతో 6 సంవత్సరాల ముందు ఫుడ్ నేషన్ పేరుతో ఒక రెస్టారెంట్ని ప్రారంభించి ఎన్జిఓ కాలనీలో మరి ఈరోజు ఫుడ్ నేషన్ అంటే ఒక బ్రాండ్గా కడప నగరంలో ఒక క్వాలిటీ ఫుడ్, మరి అదేవిధంగా ఈరోజు కడప నగర ప్రజలకందరికీ కూడా అందిస్తూ మరి కడప నగర ప్రజల మన్ననలను పొందడం జరిగింది. మరి ఆ నాన్ వెజ్ రెస్టారెంట్ మరి ఈరోజు పాపులర్ అయిన పరిస్థితి నుంచి మరి ఈరోజు అదే ఫుడ్ నేషన్ పేరుతో మరి టిఫిన్ సెంటర్ కూడా, ప్యూర్ వెజ్ టిఫిన్ సెంటర్ని కూడా మరి ఈరోజు ఏర్పాటు చేయడము,
నిజంగా చాలా సంతోషకరమైన విషయము. నేను రషీద్ ఖాన్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి యువకుడు, ఉత్సాహవంతుడు, స్వతహాగా ఎదగాలి అని చెప్పి తన స్వయం కృషితో మరి ఈరోజు ఈ హోటల్ రంగంలో ప్రవేశించి మరి గత 6 సంవత్సరాలుగా మరి ఈ హోటల్ రంగంలో సేవలు అందిస్తూ మరి కడప నగర ప్రజల్ని మన్ననలు పొందుతూ మరి ఈరోజు 2వ బ్రాంచ్ ఏదైతే టిఫిన్ సెంటర్ని కూడా మరి ఇక్కడ ప్రారంభించడం కూడా నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ సందర్భంగా రషీద్ ఖాన్ గారికి, మరి మా అన్నగారైన అఫ్జల్ ఖాన్ గారికి, మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి అల్లాతో ప్రార్థిస్తున్నాను, మరి ఏదైతే ఈ రంగంలో మరి ఈరోజు అడుగుపెట్టి మరి కడప నగర ప్రజలకు సేవలు అందిస్తూ ఒక క్వాలిటీ ఫుడ్, ఒక క్వాంటిటీ ఫుడ్ అందిస్తూ మరి ముందుకెళ్తున్న తరుణంలో మరి అల్లా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి, తోడుగా ఉండాలి. మరి ఇలాంటి బ్రాంచెస్ కడప నగరంలో అనేకంగా మరి ఏర్పాటు చేసే దిశలో మరి అడుగులు ముందుకు వేయాలని చెప్పి కూడా మరి అల్లాతో ప్రార్థిస్తూ మరొక్కసారి రషీద్ ఖాన్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ కార్యకర్తలు సై అంటే సై అనేలా ముందుకొచ్చి నిజాన్ని గెలిపించాలని, టీడీపీ జెండాను ఎగిరేయడానికి కృషి చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేపట్టిన యాత్ర జిల్లాలో కడప, ప్రొద్దుటూరు పట్టణంలో సాగింది. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో తట్టుకోలేక మృతి చెందిన కడప నగరం 44వ డివిజన్కు చెందిన చంద్రాయుడు, ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లి గ్రామానికి చెందిన కూరపాటి రాధా కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు ఎలా కష్టపడ్డారో మీకు బాగా తెలుసన్నారు. మరో 5 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందేదో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందని అన్నారు. యువత, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఈ 5 ఏళ్లలో చాలా కోల్పోయారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ రాక్షస పాలనతో టీడీపీ కార్యకర్తలను చంపడం, హింసించడం, ఇబ్బందులు పెట్టడం అలవాటుగా మారిందన్నారు. రాక్షస పాలనలో తాను ధైర్యంగా ఇలా మీ ముందుకు వచ్చానంటే మీరున్నారనే నమ్మకమేనని ఆమె తెలిపారు. వైసీపీ చేసే ప్రతి తప్పును చంద్రబాబుపై నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తప్పించిన చంద్రబాబు పేదవాళ్లకు పెన్షన్లను ఎలా అడ్డుకుంటారో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె సూచించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని ఆమె వివరించారు. జై జై తెలుగుదేశం, జై హింద్. మీరు 5 ఏళ్ళు చూశారు ఎట్లా చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. ఇప్పుడు 5 ఏళ్ళు చూస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రజలకి ఏం చేస్తున్నారు. ఏమన్నా ఒక పరిశ్రమ వచ్చిందా మీరే చెప్పండి. మరి పరిశ్రమ రాకపోతే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? మీ పిల్లలకి ఉద్యోగాలు దొరుకుతాయా? మీకు సంతోషంగా ఉంటారా? ఈ రాక్షసి ప్రభుత్వం ఎస్పెషలీ తెలుగుదేశం కార్యకర్తలంటే వాళ్ళకి అదే పని, చంపటం, వాళ్ళకి నరకం చూపించటం. అదే కాకుండా ప్రజలు కూడా ప్రజలు అనేది ఆలోచించట్లేదు. వాళ్ళు బాబాయినే నరికినప్పుడు మనం ఒక లెక్క బాబు. ఇప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చానంటే ఏ ధైర్యంతో వచ్చాను, మీరందరూ ఉన్నారని, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారని, ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నాను. దాని తగ్గట్టు మీకు తెలుసు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్టేట్ యావత్ భారతదేశంలో చాలా గొప్ప ప్రతిష్టమైన పేరు వచ్చింది మన రాష్ట్రానికి. దేంట్లో చెప్పండి, దేంట్లో గొప్ప పేరు? గంజా, భూమాఫియా, శాండ్ మాఫియా, కల్తీ మద్యం, బూమ్ ఏమన్నా పేరు పెట్టండి. నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇదే పని ఆయనకి, ఈ ప్రభుత్వానికి ఇదే పని. ఇప్పుడు మీరు చూసారు పెన్షన్ గురించి, ఆయనేం ఆపమని చెప్పలేదే పెన్షను. ఆయన తీసుకొచ్చిన ఆయన ప్రజల కోసం రాత్రి పగలు కష్టపడిన ఆయన మీకు పెన్షన్ ఇవ్వద్దంటారు. అది నువ్వు పెద్దవాళ్ళకి. ఈ ప్రభుత్వం ఇంగిత జ్ఞానం కూడా లేదు. పెద్దవాళ్ళని మంచాలే వేసుకుని ఏదో వాళ్ళని ఊరేగింపులో తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్ళటం, పెన్షన్లు అనే మాట చెప్పటం, తర్వాత వాళ్ళ ఎండ తట్టుకోకుండా పెద్దవాళ్ళని కూడా బుద్ధి జ్ఞానం లేకుండా
వాళ్ళని అట్లా తీసుకెళ్ళటం ఎండలో, వాళ్ళ ఎండలు తట్టుకోకుండా కొంతమంది మృతి చెందటం. పెన్షన్ అని మాటతో వీళ్ళు శవాలు చేస్తున్నారు పెద్దవాళ్ళందరినీ. అందుకే మీరందరూ ప్రతి ఒక్కడు ఇది మనం ఆలోచించాలి. మన రాష్ట్రం గురించి, మన భవిష్యత్తు గురించి మీరందరూ ఆలోచించాలి. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు, ఆయన సైనికుడు ముందుకు వెళ్తారు, తప్పకుండా వెళ్తారు. మన కురుక్షేత్రానికి ఆయన శంఖం ఊదారు. మీరందరూ ఆ యుద్ధానికి సయ్యా సయ్యా సయ్యా. సో మీరందరూ చెయ్యి కలిపి మనం నిజం గెలిపించుకుందాం, మన తెలుగుదేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. జై తెలుగుదేశం, జై. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాలతో మైదుకూరు రూరల్, దువ్వూరు పరిధిలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు నిర్వహించారు. దువ్వూరు పరిధిలో గల సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. కానగూడూరు, కృష్ణంపల్లి, నారాయణపల్లి, ఇడమడక, బుక్కాయపల్లె, ఎర్రబల్లి, నేలటూరు గ్రామాలలో మైదుకూరు డీఎస్పీ వెంకటేశులు, రూరల్ సీఐ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమన్నారు. అందులో భాగంగానే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు వారు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాయలసీమ ఉద్యమ నేత, ప్రొద్దుటూరు దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో గల ఎంవీఆర్ స్వగృహంలో జరిగిన జయంతి కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎంవీఆర్ కోడలు ఆప్కాప్ చైర్మన్ మల్లెల ఝాన్సీరాణి, కుమారులు మురళీధర్ రెడ్డి, రాజారాం రెడ్డి, ఉమాదేవి తదితరులు దివంగత నేత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ ఎంవీఆర్ సాగునీటిపై ఎంతో అవగాహన కల్పించారని చెప్పారు. ఎంవీఆర్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగానే ఉంటుందని వివరించారు. సాగునీటి అంశంపై తాను పట్టు సాధించామంటే దానికి ఎంవీఆర్ తనకు కల్పించిన అవగాహనని ఆయన వివరించారు. 11,000 క్యూసెక్లు ఉన్న పోతిరెడ్డిపాడును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 44 క్యూసెక్లకు సామర్థ్యం పెంచడంతోనే ఈనాడు శ్రీశైలం జలాశయంలో నీరు ఉంటే గండికోటకు, గండికోట నుంచి పెన్నా నదికి నీటిని వదులుకునే అవకాశం లభించిందని ఎంపీ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, ఎంవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా డాక్టర్ ఎంవీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. నిజంగా డాక్టర్ ఎంవీఆర్ గారు నాకు ఎంవీఆర్ గారితో దాదాపు 12 ఏళ్ల అనుబంధం ఉంది. నేను ఇంకా ఫస్ట్ టైం ఎంపీ కూడా కాకముందే ఎంవీఆర్ గారి దగ్గరికి అనేక సార్లు వచ్చిన ప్రతిసారి కూడా ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నా. నాకు ముఖ్యంగా సాగునీటి రంగంలో నాకు మంచి పట్టు రావడానికి ప్రధానమైన కారణం ఎంవీఆర్ గారే. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని పుస్తకాలు ఇచ్చారు. రాయలసీమ కన్నీటి గాథలు పుస్తకం ఇచ్చారు. నేను ఆ పుస్తకం చదివిన తర్వాత మళ్ళా తన దగ్గరకు వచ్చా. పెద్ద ఆయన దగ్గరకు వచ్చి మళ్ళీ మాట్లాడినా, దాని గురించి నాకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకున్నా. తర్వాత ఫిజికల్గా అన్ని ప్రాజెక్ట్స్ కూడా చుట్టూ వచ్చిన. ఒక రకంగా సాగునీటి రంగం పైన నాకు ఇంత శ్రద్ధ ఉందన్నా, సాగునీటి రంగం పైన నాకు ఇంత పట్టు ఆలోచన ఉందన్నా దానికి ప్రధానమైన కారణము ఆ రోజు ఎంవీఆర్ గారు నాకు నేర్పిన పాఠాలే అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత కాలంలో కలిసినప్పుడు కూడా ఆయన ప్రపంచ చరిత్ర గురించి కూడా పుస్తకాలు రాస్తా ఉన్నారు. ప్రపంచ చరిత్ర గురించి కూడా ఇంట్లో కలిసినప్పుడు అనేక సార్లు పుస్తకాలు రాస్తా ఉన్నారు. ప్రపంచ చరిత్ర గురించి కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 అట్లా 2-3 సందర్భాల్లో వచ్చిన ప్రతిసారి రాస్తా ఉన్నారు. సో సమాజానికి ఆయన మాటల ద్వారా, ఆయన పుస్తకాల ద్వారా నిజంగా ఎంతో చేరువైనారు. ఎంతో మందిలో జ్ఞానాన్ని నింపగలిగినారు. నాలో కూడా ఆయన జ్ఞానాన్ని నింపారు. ఎంతో మందిలో నా వంటి వాళ్ళలో ఆయన జ్ఞానాన్ని నింపగలిగినారు ఆయన పుస్తకాల ద్వారా, ఆయన మాటల ద్వారా. ముఖ్యంగా ఆయన సాగునీటి రంగంలో ఏదైతే కలలు కన్నారో ఆ కలలు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆనాడు గండికోట మరి శ్రీశైలం వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు,
కేవలం 11,000 క్యూసెక్కులు మాత్రమే ఉండింది. నిజంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడము, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 11,000 క్యూసెక్కుల పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్కులకు పెంచినాడు. ఆ రోజు తెలంగాణ, కోస్టల్ ఆంధ్ర చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ అందరినీ ఒప్పించి మెప్పించి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో మరి డాక్టర్ ఎంవీఆర్ గారి సమకాలికునిగా, స్నేహితుడిగా, ఈ ప్రాంత సాగునీటి రంగం మీద మంచి పట్టున్న వ్యక్తిగా ఆ రోజు 11,000 క్యూసెక్కుల పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్కులకు పెంచారు. ఇవాళ పోతిరెడ్డిపాడు 44,000కు పెరిగింది కాబట్టి మనకు గండికోటకు నీళ్ళు వస్తా ఉన్నాయి, మైలవరానికి నీళ్ళు వస్తా ఉన్నాయి, తాగునీటి ఎద్దడి ఉన్నప్పుడు పెన్నాకు నీళ్లు తీసుకోగలుగుతా ఉన్నాం. అదేవిధంగా చిత్రావతి, పైడిపాలెం, సర్వరా సాగర్ ప్రాజెక్టులకు నీళ్ళు వస్తా ఉన్నాయి. నిజంగా 11,000గానే ఉండింటే మాత్రము మన ప్రాంతానికి నీళ్లు వచ్చే పరిస్థితే ఈ పాటికి ఉండిండేది కాదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, ఆ తర్వాత 44,000 క్యూసెక్కులకు పెరగడం, ఇవాళ మన ప్రాంతానికి శ్రీశైలంలోకి నీళ్లు వస్తే చాలు మనం పుష్కలంగా నీళ్లు తీసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇవాళ. మరి అటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. అదేవిధంగా ఎంవీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో ఇష్టపడేవారు, చాలా ఇష్టపడేవారు. ఎంత ప్రేమ ఉండిందంటే ఆయనను ముఖ్యమంత్రి చేయడం కోసం తాను తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి ఎన్నోసార్లు మరి ప్రచారంలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో కూడా పాల్గొన్నారు. నాకు బాగా గుర్తు, 2019లో అయితే నేను ప్రసాద్ అన్న మేమిద్దరము గోపల్లిలో, రాజుపాలెం మండలం గోపల్లిలో ప్రచారం మొదలు పెట్టాం. తొలి రోజు మా ఇద్దరిని దీవించడానికి మరి ఆయన వచ్చి మాతో పాటు ఆయన కూడా గోపల్లిలో సుమారుగా చాలా ఇళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మా ఇద్దరిని దీవించారు. నన్ను, ప్రసాద్ నన్ను ఇద్దరు దీవించారు 2019 ఎన్నికల్లో. ఆ తర్వాత కూడా ప్రొద్దుటూరు మండలంలో, మున్సిపాలిటీలో అనేక చోట్ల ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. ఆయన వయసు ఎక్కువగా ఉన్నా, ఆరోగ్యం బాగా లేకున్నా కూడా ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు మా గెలుపు కోసము, జగనన్న ముఖ్యమంత్రి కావడం కోసము. అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలన్న పట్టుదల ఎందుకు ఆయనలో చాలా బలంగా ఉండింది డాక్టర్ ఎంవీఆర్ గారిలో. ఈయన ముఖ్యమంత్రి అయితే పేదలకు మంచి చేస్తాడు, పేదలకు మంచి జరుగుతాదన్న నమ్మకంతో బహుశా ఆయన జగనన్న ముఖ్యమంత్రి కావాలన్న తపన, తాపత్రయం డాక్టర్ ఎంవీఆర్ గారిలో చాలా ఉండింది. ఆయన కోరిక మేరకు అన్న ముఖ్యమంత్రి అయినాడు. ఎన్నికలప్పుడు ఇచ్చిన అన్ని హామీలు కూడా అమలు చేసుకుంటూ వచ్చాడు ఈ 5 సంవత్సరాలు. మరి ఇవాళ ఒకటే కోరుకుంటా ఉన్నా, స్వర్గంలో ఉన్న డాక్టర్ ఎంవీఆర్ గారి ఆశీస్సులు, ఇక్కడున్న ఆయన అభిమానుల ఆశీస్సులు జగనన్న ప్రభుత్వం మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఏ రకంగా అయితే డాక్టర్ ఎంవీఆర్ గారు మరణించిన తర్వాత కూడా ఆయన కుటుంబానికి జగనన్న ఏ రకంగా గుండెల్లో పెట్టి ఆయన కుటుంబానికి రాజకీయంగా తగు ప్రాధాన్యత ఇచ్చి చూసుకుంటా ఉన్నారో అది తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ మరొకసారి ఈ జయంతి కార్యక్రమానికి రావడము, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా మురళన్నకు, రాజారాం రెడ్డి అన్నకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న వారి కుటుంబ సభ్యులకు, గౌతమ్కు అందరికీ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని వర్గాల ప్రజలకు ఎస్ఎంఎస్ మార్ట్ అందుబాటులో ఉంటూ ప్రజల మన్ననలు పొందగలదని ఆకాంక్షిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు తెలిపారు. ఈరోజు కడప నగరం కాగితాలపేంటలో దర్బార్ షా వలీ ఎస్ఎంఎస్ మార్ట్ 2వ బ్రాంచ్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన వస్తు సామాగ్రిని అందించడమే వ్యాపార విజయ రహస్యమన్నారు. ఈ విషయాన్ని గుర్తించి మంచి క్వాలిటీ, క్వాంటిటీ కలిగిన నిత్యావసర సరుకులు అందించి ప్రజల మన్ననలు పొందాలని వారు సూచించారు. దర్బార్ షా వలీ వ్యాపార కార్యకలాపాలు దినదినాభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అనంతరం మార్ట్ అధినేత దర్బార్ షా వలీ మాట్లాడుతూ తమ కస్టమర్ల అభిరుచుల మేరకు 2వ బ్రాంచ్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా డిస్కౌంట్ ధరలతో ప్రజలకు వివిధ సరుకులను అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన నిత్యావసర సరుకులు తమ ప్రత్యేకతగా ఉందని, అంతేకాకుండా హోమ్ డెలివరీ సదుపాయం కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గల్ఫ్ కన్వీనర్ బిహెచ్ ఇలియాస్, యుఎస్ మహల్ అధినేత ఉస్మాన్, ఉమైర్, అల్లాబకాష్, జమాల్ వలీ, రెడ్డి ప్రసాద్, రామకృష్ణారెడ్డి, రాజశేఖర్, షఫీ, బాలస్వామి రెడ్డి, ఐస్ క్రీం రవి, బంగారు నాగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని అనుమతులు తీసుకొని తాము ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే దానిని తొలగించడం ఏమాత్రం తగదని నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గౌస్పీర్ తెలిపారు. ఈ మేరకు గౌస్పీర్ 2 టౌన్ సిఐకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి కడపకు వచ్చేసిన సందర్భంగా ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు వస్తున్న తరుణంలో ఆర్డీఓ అనుమతులతో పలు ప్రాంతాలలో బ్యానర్లు ఏర్పాటు చేశామన్నారు. ఆయా బ్యానర్లు అన్ని అనుమతులు తీసుకుని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఆ ఫ్లెక్సీలకు సంబంధించి ఇంకా గడువు ఉందన్నారు.
ఈ క్రమంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ ఫ్లెక్సీలను తొలగించడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోవాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం కాలరాసేలా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. తమ బ్యానర్లను, ఫ్లెక్సీలను తొలగించిన వారిపై తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు టూ టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లెక్సీలను ప్రశ్నించేదానికి ఆపోజిట్ పార్టీ ఉన్నారు. అటువంటప్పుడు ఈ ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉందో దాని గొంతు నొక్కడం అనేది అప్రజానికం. మీకందరికీ తెలిసినట్టుగా మన షర్మిలమ్మ గారు ఇఫ్తియార్ దావత్కు ఇచ్చే సందర్భంగా ఆర్డీఓ గారితో మాట్లాడి మనం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ పర్మిషన్లో క్లియర్గా మెన్షన్ చేయబడింది 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు పర్మిషన్ 9:30 PM వరకు ఉందని. అటువంటప్పుడు 2వ తేదీ నైటో లేకపోతే 3వ తేదీ ఉదయము బ్యానర్లను మొత్తం పీకేయడం జరిగింది. ఈ అధికార యంత్రాంగం చేస్తుంటారని మా అనుమానం. ఎందుకంటే ఎవరైనా చేసి ఉంటే అది బ్యానర్ చినగడమో ఫ్రేమ్ మిగలడమో ఉంటుంది. కొయ్యల కానుంచి ఫ్రేమ్ కానుంచి బ్యానర్స్ కానుంచి ఏమీ కానీ లేదనమాట. ఫ్రేమ్ తీసినా కొయ్యలు ఉంటాయి. ఫ్రేము, బ్యానరు, కొయ్యలు ఇవన్నీ మొత్తం తీసేయడం అనేది మాకు అనుమానం కార్పొరేషన్ సంస్థ మీద ఉంది. కార్పొరేషన్ అనేది ఇది ప్రజల సంస్థ. దీంట్లో ఎవరైతే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కార్పొరేషన్ సంస్థ ప్రజాస్వామ్యంగా పనిచేయాలనేదే మా ఆకాంక్ష, మా ఆశ. సో దాని ప్రకారము ఆలోచించినట్టయితే ఈ సిచ్యువేషన్ చూసినట్టయితే మాకు అనుమానం వచ్చేసి ఇది కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేసినట్టు మాకు అనుమానం. ఎందుకంటే నిన్న నేను ఫోన్ చేసి ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. ఏం సార్ పర్మిషన్ ఇప్పటికీ మా బ్యానర్లు తీసేసినారని. ఆయన క్లియర్గా చెప్పినారు, పర్మిషన్ ఇచ్చినాం మేము, మీకు పర్మిషన్ ఉంది, మేమైతే తీయలేదు, మీరు కంప్లైంట్ చేయండి గౌస్ గారు అని నాకు చెప్పినారు. కాబట్టి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో, యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదంతా ప్రజలు గమనించి వచ్చే ఎలక్షన్స్లో ప్రజల తరపున ప్రజల సమస్యల కొరకు ప్రజాపరంగా, రాజ్యాంగం పరంగా ఎవరైతే పోరాడి ప్రజల హక్కులను కాపాడుతా ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రజల సేఫ్టీ ప్రకారం వెళ్తారో వాళ్ళనే ఓటేయండి. అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీ కార్యకర్తలు సై అంటే సై అనేలా ముందుకొచ్చి రాష్ట్రంలో టీడీపీ జెండాను ఎగిరేయడానికి కృషి చేయాలి. నిజం గెలవాలి యాత్ర సందర్భంగా నారా భువనేశ్వరి పార్టీ శ్రేణులకు పిలుపు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు పోలీసు యంత్రాంగం భద్రతా చర్యలు. మైదుకూరు, దువ్వూరు పరిధిలో కవాతు నిర్వహించిన కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు. రాయలసీమ ఉద్యమ నేత, ప్రొద్దుటూరు దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.